क्या हो? नहीं, कई को तोड़े भाई, जो काम करना है करना। रेवंत रेड्डी सर, मैं आपसे बात कर रही हूँ, आपका नंबर होना, आप आके बात करना। कई क्या हिसाब से घर तोड़ते आप? जो काम करना है वो काम करने हाथ नहीं हो रहा। ये कई को ले लेके बाद सर तुम हाइड्रा हाइड्रा कई का हाइड्रा और डबल बेडरूम का घर देते। तुम रहो जाके डबल बेडरूम में। 25-30 सालों से है यहाँ पे घर के इनकम टैक्स आई हो बन लेके झकमराने बने। फिर कई को लिए जी पहले से वो करना था, पहले से रोकना था। तुम लगा कैसा लेते पूरी घर की अब हटाते यहाँ से। झकमरा रही थी गवर्नमेंट फिर इतने दिन से। एक घर नहीं टूटना या लंगर हंस के एरिया में तो आना नहीं, और मेरे घर को तो हाथ नहीं लगाना, बोल दे रही हूँ मैं। और नहीं मेरे को रेवंत रेड्डी का नंबर दियो, बात करना उन्हें मेरे से, नहीं तो छोड़ दो बोलो सीट। इसके वास्ते जीता है हम, और ज्यादा मुसलमान जीता है कांग्रेस को तो बेसहारा कर देते, बेआसरा छत छीन लेते हमारे सर पे से। हाँ, बच्चों के वास्ते हम परेशान है, बच्चों के फीसा कैसा बनना है क्या है ये चीज का सोचेंगे। अब घर बचाने के वास्ते सोचना। मेरे को उनसे बात करो, रेवंत रेड्डी का नंबर होना, मेरे को यहाँ आओ बोलो, बस्ती में आके बात करो बोलो। है ना, हमारा घर नहीं टूटना भाई, हम इतने साल से रह रहे हैं यहाँ, 15-20 साल से रह रहे। रजिस्ट्री है, टैक्स पे कर रहे, सब पे कर रहे, कैसा तोड़ते? हाँ, कहाँ जाना हम बच्चों को लेके, कहाँ पढ़ाना, क्या करना बोलो? नए नए रूल्स निकाले तो क्या करेंगे, कहाँ जाएंगे? सब मेहनत से कमाए सो है भाई। उन्होंने बोल रहे हैं जो अरे हम खरीद के लिए सो है, मेहनत की कमाई से लिए सो है। 15 साल से रह रहे हम। रजिस्ट्री है हमारे नाम पे, रजिस्ट्री है, टैक्स है, सब है, सब रहे बात कैसा तोड़ते भाई? यहाँ पानी नहीं आ रहा, कुछ भी नहीं आ रहा, कैसा तोड़ते बोलो? टैक्स पे कर रहे, सब पे कर रहे, लाइट का बिल है, सब है, रजिस्ट्री कराइज कई को। फिर जब हाइड्रा में है तो फिर ये सब अलाउमेंट करे कई को, रजिस्ट्री वो है ना। ये वजह से वोट डाले आपको, इसलिए जिताए, आपको जिता के गलती करे, कांग्रेस आना ही नहीं। अब ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు గండిపేట రాజేంద్రనగర్ మండలాల్లో ఉన్నటువంటి మూసీ నది లోపల నిర్మాణాలు చేసినటువంటి వాటిని గుర్తించి వాటికి సంబంధించిన వివరాలు సేకరించి ఏదైతే మూసీ నదిలో నిర్మాణాలు చేసిరో వాళ్ళందరికీ కూడా ఇంతకంటే మెరుగైన డబుల్ బెడ్రూమ్స్ కానీ అదేవిధంగా వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకుంటే వాళ్ళకు లోన్లు ఇప్పించే సదుపాయం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఇండ్లకు సర్వే నంబరు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నాయి, వాటిని గుర్తించడం జరిగింది. వారికి కూడా మరి ఈ రిజిస్ట్రేషన్ సర్వే నంబర్తో ప్లాట్లు అయినటువంటి వాటిని మరి రెవెన్యూ డివిజన్ అధికారి అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళేసి వారికి కూడా న్యాయం జరిగేటట్లు చేస్తామంటని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడి నుంచి తరలించే ప్రక్రియ లోపల వాళ్ళందరికీ వాహన సదుపాయం కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. వారికి లోన్ ఫెసిలిటీస్ కూడా ఎవరెవరు ఏ వ్యాపారం చేస్తారో వాళ్లకు ఇవ్వడానికి మెప్మా అధికారులతోటి జిల్లా కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది. వారికి అన్ని విధాల ప్రభుత్వ తరపున సహాయ సహకారాలు అందిస్తారు. దీనికి మీరందరూ కూడా సహకరించాలంటని చెప్పేసి కోరుతా ఉన్నాను. ప్రజలు ఎవరైతే మూసీ నదిలో నిర్మాణాలు చేపట్టిరో వాళ్ళందరూ కూడా మేము చూస్తూ ఉన్నాము. దుర్గంధమైన వాసన, దోమలు, ఈగలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇంతకంటే మెరుగైన సదుపాయాలు కలిగినటువంటి డబుల్ బెడ్రూమ్స్ వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉండేసి వాళ్ళు సర్వే నెంబర్ లోపల కట్టుకున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా గుర్తించడం జరిగింది. వీటి అందరికీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామంటని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీ అందరి సహకారం ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవుతుంది. కాబట్టి మీరందరూ సహకరించాలంటని చెప్పేసి కోరుతా ఉన్నాం. రిలీజియన్ స్ట్రక్చర్స్ ఎటువంటి ఉన్నా కానీ వాటిని ఏమీ చేయట్లేదు. అందరినీ ఏ కమ్యూనిటీ వాళ్ళను పిలిచేసి కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల, ఆర్డీఓ గారి ఆధ్వర్యం లోపల మాట్లాడిన తర్వాతనే వాటిపైన నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం లేదు.
గోసమ్మ ఒక 10 ఇల్లు ఉన్నాయి ఇక్కడ పోతున్నా సంచురాలు ఇంటికాడ